యొక్క యోని నుండి మనం పుట్టామని, మాతృగర్భం నుండి పుట్టామని. ఈ 4 రకాల జీవకోటి కంటే 5వ రకం లేదు. అయితే 5వది ఏమిటనంటే జడము. ఇది జీవము, అది జడము. కాబట్టి ప్రకృతి జీవ జడాలతో కూడుకున్నది. జీవకోటి 4 రకాలు, జడకోటి జడము 1 రకం. ఈ 5ంటికి సంకేతంగా ఇక్కడ హారతిస్తామన్నమాట. అంటే ఈ 5 భూత కోటులన్నీ కూడా హాయిగా ఉండాలమ్మా, నీ చలవతో మేమందరం బాగుండాలి, జడ చేతనాలన్నీ కూడా ఆనందంగా ఉండాలి, ఎవరికి ఏ లోటు రాకూడదని మనం చేసేటువంటి హారతి. కేవలం పెదవులతో మాత్రమే ప్రార్థన కాదు, చేతులతో చేసే ఆరాధన, మనస్సుతో చేసే సంకల్పం, పెదవులతో చేసే ప్రార్థన అన్ని కలిపిందే హిందూ సంస్కృతి. చూడండి ఎంత అద్భుతంగా అద్వితీయంగా ఈ హారతి చూస్తే మీరు కళ్ళకి ఎంత ఆనందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఏదో ప్రార్థన చేయడం కాకుండా చేతలతో ఆచరించి చూపేటువంటి, చూడండి అక్కడ ధూపం, అద్భుతమైనటువంటి ధూపం, అన్ని ఔషధీకృతమైనటువంటి దివ్య గుణాలు.